హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జపాన్ లో రచ్చ చేస్తున్న తేజ సజ్జా టైర్ 2 ఎంట్రీకి మళ్లీ రెడీ అంటున్నారు రవితేజ. షేక్ చేస్తున్న స్పిరిట్ అండ్ ఫౌజీ అప్డేట్స్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. ఈలోపు ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిరాయి సినిమా తేజ సజ్జాకి చాలానే తీసుకొచ్చింది. హనుమాన్ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ టైర్ 2లో హైయెస్ట్ రికార్డ్ అయిన గీతా గోవిందం ని సెకండ్ టైం క్రాస్ చేసేలా చేసింది. అండ్ తనకొచ్చింది లాటరీ కాదు సక్సెస్ అని ప్రూవ్ చేయగా ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ అవుతూ అక్కడ కూడా రికార్డులు పెట్టడానికి రెడీ అవుతుంది. రేపే జపాన్ లో రిలీజ్ కాబోతున్నాయి ఈ ఫిలిం. ప్రీ సేల్స్ లో టాలీవుడ్ పరంగా ఆల్ టైమ్ టాప్ 7 ప్లేస్ కి అయితే వెళ్ళింది. సో తేజ సజ్జా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఒక ఎగ్జాంపుల్ అంతే. సందీప్ కిషన్ సిగ్మా సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అక్టోబర్ 2న మల్టిపుల్ లాంగ్వేజెస్ లో పెద్ద పెద్ద సినిమాల మధ్య రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. తమిళ్లో విజయ్ సన్ హీరో అయి ఉంటే ఖచ్చితంగా గ్రాండ్ ఎంట్రీనే దొరుకుండేది. బట్ ఇప్పుడు చూస్తే డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్నాడు. ఏ రేంజ్ సక్సెస్ దొరుకుతుందో చూడాలి. ప్యారడైస్ నుంచి రోజు రోజుకి వచ్చే కంటెంట్ తో హైప్ అయితే డ్రాప్ అవుతుందని చెప్పొచ్చు. రీసెంట్ గా ఒక స్పెషల్ సాంగ్ అయితే మూవీ నుంచి బయటికి లీక్ అయింది. దానికైతే రెస్పాన్స్ మిక్స్డ్ రేంజ్ లోనే వస్తూ ఉండగా నెక్స్ట్ అయితే సెకండ్ సాంగ్ గా దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అనుకుని చేస్తున్నారా లేకపోతే కంటెంట్ ఎలా ఉందో తెలియదు, కానీ హైప్ అయితే డ్రాప్ అవుతుందనే చెప్పాలి. ఎల్లమ్మ సినిమా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ అయితే పర్ఫెక్ట్ డేట్ అని చెప్పుకునే వాళ్ళం. బట్ వీళ్ళు చూస్తే షూటింగ్ చాలా డిలే చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడంటే ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. డైరెక్ట్ 2027కి వేసుకోబోతున్నారు. చూడాలి మరి ఏ డేట్కి వస్తారో. జైలర్ 2 నుంచి ఫస్ట్ సాంగ్ రేపు రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ప్రోమోకి మాత్రం మిక్స్డ్ రెస్పాన్సే వస్తుంది. అయితే మంచో చెడో ట్రెండింగ్ లో ఉండడం మాత్రం ఎప్పుడు సినిమాకి మంచిదే. ప్రెజెంట్ ట్రోల్స్ కి గురవుతున్న ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. టాక్సిక్ బుకింగ్స్ రేపైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఓపెన్ కాబోతున్నాయి. ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా బుకింగ్ సోసోగానే నడుస్తూ ఉండగా ఇండియాలో మాత్రం గట్టిగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది మూవీ టీం. అండ్ అంతేకాదు ఈ రోజు ఇంగ్లీష్ ట్రైలర్ కూడా బయటికి రాగా ఇంగ్లీష్ వర్షన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ప్రభాస్ అప్డేట్స్ విషయానికి వస్తే ఏ చిన్నది బయటకు వచ్చినా కూడా సోషల్ మీడియా అంతా షేక్ అవ్వాల్సిందే. అలాంటిది స్పిరిట్ సినిమాలో డాన్లీ ఉంటాడా ఉండడా అనే డిస్కషన్ గత 2 years గా నడుస్తూ ఉండగా జనాల నుంచి ఎంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డాన్లీని పెట్టాలని అప్రోచ్ అవడానికి రెడీ అయింది మూవీ టీం. బట్ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో డాన్లీ ఎలా చూసినా కూడా ఇరికించడానికి అవ్వట్లేదంటూ అందుకనే ప్రిఫర్ చేయలేదు. సినిమాలో కూడా డాన్లీ లేడని చెప్పుకొచ్చారు మూవీ ప్రొడ్యూసర్. సో ఇకపై డాన్లీని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. ఇక ఫౌజీ విషయానికి వస్తే ప్రెజెంట్ చార్మినార్ సెట్ లో షూటింగ్ జరుగుతూ ఉండగా మొత్తం సినిమాలో 3 యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఒకదాన్ని మించి ఒకటి ఉండబోతుందని తెలిసిన వాళ్ళైతే చెప్తున్నారు. లవ్ స్టోరీస్ లో ఎప్పటికప్పుడు స్పెషల్ గా నిలిచే డైరెక్టర్ ఇప్పుడు ఈ లవ్ స్టోరీలో ఇన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తీస్తున్నాడు అంటే కాస్త నమ్మశక్యంగా లేదనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఇంకో 1 day ఉండగా మెగా 158 సినిమాకి సంబంధించి టైటిల్ గ్లిమ్స్ అయితే బయటికి రాబోతుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ రోజే రాగా తమనైతే మ్యూజిక్ కిరక్కొట్టేశాడని టాక్. అయితే సినిమా టైటిల్ కదిరి కాకాజీనా కదిరి దాదాజీనా లేదంటే కదిరి అని పెట్టి వదిలేసారా, ఇవన్నీ తెలియాలంటే ఇంకొక రోజు వెయిట్ చేస్తే చాలు. బట్ ఈ ఏజ్ లో కూడా ఇలాంటి లైనప్ ఉందంటే ఎవరికి సాధ్యం కాదనే చెప్పాలి. ఇక మాస్ రాజా రవితేజ ఇరుముడి విషయానికి వస్తే ఫైనలీ కెరీర్ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ని అందుకోబోతున్నారు. ఎన్నో డిజాస్టర్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో ట్రోల్స్, ఫుల్ రన్ లో 20 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయే సినిమాలు కట్ చేస్తే వాటన్నిటిని దాటుకుంటూ ఇరుముడి అనే కంటెంట్ సినిమాతో ఫస్ట్ డేనే 20 కోట్ల పైన గ్రాస్ పెట్టబోతున్నాడు మాస్ రాజా. అడ్వాన్స్ సేల్ 10 కోట్ల మార్క్ దాటేయగా ఇది రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్. అయితే అటు నార్త్ అమెరికా వీకెండ్ కి 500,000 అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా టాక్ వచ్చిందంటే 1 million నుంచి 1.5 million కి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రవితేజ గారికి 1 million లేదు అనుకునే లోపే 1.5 million అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ డే 1 బుకింగ్స్ గమనిస్తే టాక్ వచ్చిందంటే ఈజీగా 20 కాదు 25 కోట్లకు కూడా వెళ్ళిపోయేలా కనిపిస్తుంది. సో హోప్ ఫర్ ది బెస్ట్. ఫస్ట్ టైం రవితేజ గారు 10 కోట్ల షేర్ని ఫస్ట్ టైనే అందుకునేలా కనిపిస్తున్నారు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దాట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇరుముడి టాక్సిక్ డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 members కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.